కొబ్బరికాయలు చెప్పండి. నేను చెప్పులు వేసుకోవచ్చు. ఇవి 5 మెషిన్స్ ఉన్నాయి. ఒక షిఫ్ట్లో 5 డయాలసిస్ అవుతుంది. అవును, చేసుకోవచ్చు. ఇంకా 2-3 అయితే పెట్టు. ఇంకా 2-3 మెషిన్స్ అయితే ఇంకా 2-3 పెట్టినా కూడా రోజుకు 30 మంది మేము బయట కూడా మీకు అన్ని క్లీనింగ్ అన్నీ కూడా చేసినాము. సో దాన్ని వచ్చినా కూడా మంచి వాతావరణం కలిగి అట్మాస్ఫియర్ మేడం కూడా సలహా ఇచ్చారు. పేషెంట్ దగ్గర ఈజీగా ఆటోలు కానీ ఒక పేషెంట్ మీద 1500 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. అంటే అంతకుముందు ఇట్లా డిస్పోజబుల్ లేకుండా రీయూజ్ చేసేవాళ్ళు. 10 మందికి ఉపయోగించింది. ఓన్లీ 1 మళ్ళీ అది ఉపయోగించింది. దానివల్ల ఏంటంటే ఇన్ఫెక్షన్ రేట్ కూడా తగ్గుతుంది. క్రాస్ ఇన్ఫెక్షన్ వెరీ గుడ్. అయితే మనము ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా ఏ పేషెంట్లు వచ్చినా కూడా పేషెంట్లకు మాత్రం తిరిగి పంపేయాలి. ఏదన్నా ఒక విధంగా అడ్జస్ట్ చేసి ఆరోగ్యశ్రీలో లేకపోయినా రేషన్ కార్డు లేకపోయినా కూడా వేరే ప్రాంతాల నుంచి కూడా వస్తారు. అంబర్పేట్ డివిజన్లో మున్సిపల్ కాలనీలోని అంబర్పేట్ అర్బన్ హెల్త్ సెంటర్లో ఈరోజు 1 కోటి రూపాయల ఖర్చుతో తెలంగాణ ప్రభుత్వము డయాలిసిస్ సెంటర్ ఓపెన్ చేయడము చాలా శుభ పరిణామంగా నేను భావిస్తున్నాను. దీనికోసం 1 సంవత్సరం నుంచి మంత్రివర్యులతోటి మరియు హై లెవెల్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి అంబర్పేటలో ఇప్పటి వరకు చాలామంది పేషెంట్లు ఉన్నా కూడా బీదవాళ్ళు ఉన్నా కూడా డయాలసిస్ కోసము ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి వాళ్ళు చాలా ఆర్థికమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళని చూసి ఈ మన కాన్స్టిట్యున్సీలో తప్పకుండా ఒక డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేయాలనే దృక్పథంతో ఇక్కడ ఈరోజు నేను మరియు అంబర్పేట కార్పొరేటర్ గారు మరియు డాక్టర్లు అందరం కలిపి ప్రారంభోత్సవం చేసినాము. అంబర్పేటలో ఉండే డయాలసిస్ పేషెంట్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది చాలా మంచి ప్రామాణికంతో మెషిన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని సింగిల్ యూజ్ మెషిన్స్ అంటారు. ఒక పేషెంట్కు వాడిన వస్తువులు ఏవైతే పరికరాలు ఉన్నాయో మళ్ళీ వేరే పేషెంట్కు వాడరు. అవి పేషెంట్కు వాడిన తర్వాత డిస్పోజ్ చేస్తారు. ఇక్కడ 20 మందికి పేషెంట్లకు ఒకరోజు మనం డయాలసిస్ చేయొచ్చు. ఏమైనా రేషన్ కార్డు కానీ ఆరోగ్యశ్రీలో మెంబర్షిప్ ఉన్నా లేకపోయినా కూడా మేము డాక్టర్లకు స్టాఫ్కు విజ్ఞప్తి చేయడం జరిగింది. టెక్నికల్ రీజన్స్ చూపెట్టి వాళ్ళని వాపసు పంపకండి. వాళ్ళు చాలా బీదవాళ్ళు. వాళ్ళందరినీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకు మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. లేకపోతే ఒక్కొక్క పేషెంట్ ప్రైవేట్ హాస్పిటల్ పోతే నెలకు అంటే ఒక్కసారి డయాలసిస్ చేస్తే 3,000 రూపాయలు అవుతుంది. నెలకు 30-40 వేల రూపాయలు ఖర్చులు డయాలసిస్ పేషెంట్కు అవుతున్నాయి. అవన్నీ కూడా మీకు ఆదా అవుతుంది. ఆ తర్వాత ఒక ఇంజెక్షన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఒక ఐరన్ ఇంజెక్షన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. కాబట్టి అందరికీ డయాలసిస్ పేషెంట్ల విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.